నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఉంటారు. ఇప్పటికే మీకు మ్యాటర్ అనేది అర్థమైపోయి ఉంటుంది. ఏమంటే గుత్తకిచ్చే రైతులైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఇంకా మనకు టమోటో సీజన్ కూడా అయితే వస్తుంది. టమోటో సీజన్ కోసం మీరైతే గుత్తలైతే కొంతమంది రైతులకైతే ఇస్తుంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు దండిగా ఉన్నోళ్ళైతే గుత్తకిస్తారు. భూమి మనదే, నీళ్లు మనదే, అన్నీ మనవే. కానీ లాస్ట్‌కి మనల్ని ముంచేసైతే వెళ్ళిపోతారు. అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ ఇయర్ అయితే నాకు తెలిసిన వాళ్ళకైతే చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది. ఒక 5 ఎకరాలు లీజుకి ఇచ్చి, అది ఒక పంట కోసమనే వస్తారు. టమోటా పంట కోసమని ఆ ఒక పంట పెట్టుకుంటారు. మళ్ళీ 5 ఏళ్ళు అయితే మనకు ఆ భూమిలో పంట అనేది కాకుండా అయితే చేసేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు సంపాదించుకునేస్తారు టమోటాలో. తీరా ఎఫెక్ట్ అనేది మనకైతే పడుతుంది. కాబట్టి మీరు గుర్తుకిచ్చేటప్పుడే వాళ్ళతో ముందే మాట్లాడుకోండి. ఒక పంటకైతే ఇవ్వము, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకైతే తీసుకోండి అని చెప్పండి. ఎందుకంటే ఒక పంటకు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పంటలో మీరు ఏ పంట పెట్టినా కాదు. ఎందుకంటే టమోటాలకి బాగానే చదును చేసుకుంటారు. లాస్ట్లో పోయేటప్పుడు కాయలు బాగా వచ్చేటప్పుడు ఉప్పు అయితే 5-6 మూటలు అయితే సాల్ట్ అనేది వదిలేస్తారు. ఉప్పు కానీ సాల్ట్ కానీ వదిలేశారనుకో, నీకు కాయలు బాగా విపరీతంగా కాపు కాసేస్తాయి. మన భూమి అనేది ఒక లేయర్ పనికి రాకుండా పోతుంది, ఒక మూరలోతో. ఎందుకంటే ఆ బెడ్ తోలిండి కడికి మళ్ళీ నువ్వు ఎన్ని సతవలు చేసినా కూడా మన భూమి అయితే పనికిరాదు, కానే కాదు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక పంటకు చేసి వెళ్ళిపోతామనే వాళ్ళకైతే భూమి అయితే ఇద్దండి. ఎందుకంటే భూమి మందే, నీళ్ళు మందే. అలాంటప్పుడు ఏం చేస్తారంటే భూమి ఏంటి, నీళ్ళు ఏమండి, పెట్టుబడి కూడా అర్థమేయండి. మీకు అర్థం, వాళ్ళకి అర్థం, డబ్బులన్నీ వస్తాయి. అలా కాకుండా మీరు ఎకరానికి 40,000 50,000 తీసుకున్నారనుకో, ఒక పంటకి ఇచ్చినారనుకో, భూమి 100% అనేది ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ మీరు 2 ఏళ్ళు కానీ 4 ఏళ్ళు అయితే భూమిలో ఏ పంట పెట్టే పని అయితే ఉండదు. ఆలోచించుకోండి. 100% చెప్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే ఎఫెక్ట్ పడినారు. 5 ఎకరాలు ఇచ్చి మా తర్వాత సంవత్సరం టమోటా పెట్టింటే 5-6 లక్షలకు పెట్టుబడి పెట్టినా కూడా అయితే 1 లక్ష కూడా అయితే రాలేదు. ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడిపోతుంది వాళ్ళు చేసే పనుల వల్ల. ఒక ఏరియా వాళ్ళకైతే ఏం పని ఉండదు. ఆ ఏరియా పేరు అయితే మెన్షన్ చేయకూడదు. వాళ్ళు గుత్తకు వస్తారు, లీజులు తీసుకుంటారు, మొత్తం మన భూమిని గొబ్బు పెట్టిచ్చేస్తారు, వెళ్ళిపోతారు. లాస్ట్కి మన భూమి చెడిపోతుంది. అది కూడా మనం చెడిపోతాము, వాళ్ళు బతుకుతారు. ఎందుకు? భూమి మందే, నీళ్ళు మందే. వాళ్ళు వస్తారు, వాళ్ళ పైపులు వాళ్ళు వేసుకొని వస్తారు, వాళ్ళ పైపులు వాళ్ళు మళ్ళీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. లాస్ట్లో ఉప్పు అయితే 4 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు ఎత్తి వదిలేస్తారు ఎకరాకి. కాయలు చెట్లు బాగా క్లీన్గా బాగా నీకు ఇష్టం వచ్చిన కాయలు అయితే కాసేస్తాయి. భూమి అనేది చెడిపోతుంది. మళ్ళీ నువ్వు ఎంత సతఫలు చేసినా భూమి అనేది కాదు. అలాంటి మీరు ఒక పంట పెట్టించుకుంటాం, ఒక పంట పెట్టి వెళ్ళిపోతాం అనే కూడా అయితే చెప్పండి. మీరు పంట పెట్టుకొని మీరు ఏమన్నా చేసుకోండి, పోయేటప్పుడు మాకు మళ్ళీ భూమిలో ఓ మోరైతే మొన్ను తోలిచ్చేసిపోండి అని చెప్పండి. కొత్త మొన్ను అయితే తోలిచ్చేసిపోండి, లేకనైతే ఇవ్వము అని చెప్పేసి ఒక పంట పెట్టే వాళ్ళకైతే. 3 ఏళ్ళు తీసుకునే వాళ్ళకైతే ఇవ్వచ్చు 100%. ఎందుకంటే 3 ఏళ్ళు ఫస్ట్ పంట పెట్టుకునే కొంచెం ఏం లాస్ కాదు అని. ఎందుకంటే వదలడు, భయం, దెబ్బ అనేది ఎఫెక్ట్ పడుతుంది. 3 ఏళ్ళు మనమే పెట్టుకోవాలి కదా, ఈసారి వదిలితే ఎట్లా అని. మీరు ఒక్క పంట పెట్టేవాళ్ళకైతే 100% అయితే ఇవ్వద్దండి. మీకు లాస్ అనేది 100% అయిపోతారు భూమి ఇచ్చిన వాళ్ళు. మళ్ళీ 5 ఏళ్ళు పడుతుంది భూమి తిరుక్కోవాలనుకుంటే, కొత్త మొన్న తోలుకోవాలనుకుంటే మీకు వాడిచ్చే 1 లక్షకు మీకు 5 లక్షలు అయితే ఖర్చు అవుతుంది. మన బోరు ఎఫెక్ట్, మన బోర్లు, మన నీళ్ళతో వేరేవన్నీ బతికించినట్లయితుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మాకు చాలా కావాల్సిన వాళ్ళు ఎఫెక్ట్ అయితే పడినారు జాగ్రత్తగా. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఒకరి కోసం అయితే మీరైతే పోవద్దండి. మీకు ఇచ్చే ఎకరాకి 40,000 50,000 కాసిన బీడే పెట్టుకోండి. ఒక సంవత్సరం ఇప్పుడు ఖాళీగా ఉన్న కూలీలతో మీరే చేయించుకోండి. అన్ని కాయలు అయితే టమోటాలు కాస్తాయి, రేట్లు కూడా ఉంటాయి మనకి. అట్లయితే పాటించుకోండి. పక్కన వాళ్ళకి ఇచ్చే ముందు అయితే మీకు బాగా తెలిసిన వాళ్ళకైతే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళతో ఎందుకు కూడా చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఎవరో బయట వాళ్ళకి ఇచ్చినారనుకో, వాళ్ళు 100% అనేది ఎఫెక్ట్ అనేది పడుతుంది. మన భూముల్లో విషం అనేది ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు. అవి కోలుకోవాలంటే 5 ఏళ్ళు మినిమం 3-4 ఏళ్ళు అయితే పడుతుంది. నువ్వు మళ్ళీ భూమి తిరగదప్పాలి, కొత్త మన తోలుకోవాలి, అంతా మనకెందుకు అంత గ్యాసారం? మన భూములు మనం ఇచ్చి చెడిపోయేది ఎందుకు? అయితే కొంచెం ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ అయితే మీకు అందుబాటులో ఉండే రైతుని. మీకు కూడా ఎవరికైనా భూమి అనేది ఎఫెక్ట్ పడింటే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.